హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కారం బూందీ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. అందరూ ఒకసారి చూసి నేర్చుకోండి. ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలోకి 3.5 కప్పుల శనగపిండిని వేసుకుందాం. 3.5 కప్పుల శనగపిండి వేసుకుంటే మనకి బియ్యపిండి అనేది ఒక 2.5 టేబుల్ స్పూన్స్ పడుతుంది. బియ్యపిండి వేసుకోవడం అనేది మనకి ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే బియ్యపిండి వేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది, దానికోసం బియ్యపిండి యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెంగా వంట సోడాని వేసుకుందామండి. చిటికెడు వంట సోడా వేసుకుంటే కొంచెం ఇదంతా లోపల గుల్లగా వస్తుందండి. ఇప్పుడు మొత్తాన్ని వాటర్ వేస్తూ అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని వాటర్తో అడ్జస్ట్ చేసుకుంటూ దోశ బ్యాటర్లా కలుపుకోవాలన్నమాట. చూసారుగా ఎలా కలుపుకున్నామో మాకు 1.5 గ్లాస్ పట్టింది. మీకు ఎన్ని గ్లాసెస్ పడితే అన్ని గ్లాస్ వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్ ఉంటుంది కన్సిస్టెన్సీ. అలా చేసి చూసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఆయిల్ మరగబెట్టుకుంటున్నాను నేను. బాగా ఆయిల్ అంతా వేడైన తర్వాత పూస వేసుకునే గరిటె తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూసారుగా అలా పూస వేసుకోవాలండి. జస్ట్ ఇలా ఆడిస్తే సరిపోతుంది, లేకపోతే వెనక్కి తోకల్లా వచ్చేస్తుంది. రౌండ్గా బాల్స్లా రావాలంటే జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలాగా ఒక వాయి వేసుకున్న తర్వాత చూసారు కదా ఆయిల్ అలా బబుల్స్ వస్తూ ఉంది. ఆ బబుల్స్ అంతా తగ్గిపోయినంత వరకు మనం వేయిస్తే మంచిగా ఫ్రై అవుతుంది. పూస అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్న తర్వాత మనం తీసేసి ప్లేట్లో వేసేసుకోవచ్చు. చూసారుగా ఎంత మంచిగా మగ్గిపోయిందో, మొత్తము బాగా ఫ్రై అయింది. అలా ఫ్రై అయితే మనకి కారపూస అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట. దీన్ని తీసుకొని వేరే బౌల్లో వేసుకుందాం. నేనైతే అక్కడ చూసాను, ఇలా మనం చేతితో టచ్ చేయగానే విరిగిపోతుంది అనమాట. అలా బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు రెండో వాయి తీసుకుందామండి. రెండో వాయికి కూడా మంట అనేది హై ఫ్లేమ్లో ఉంచాలి. వేసుకున్న దానికి వెనక్కి ఉండే వేస్ట్ అంతా తీసేసి మళ్ళీ వేసుకోవాలి, లేకపోతే కాడల్లా వచ్చేస్తాయి అనమాట. తోకల్లా వెనక్కి పూసలా రావాలంటే దాన్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో వాయి వేసేసుకుంటున్నాం కదా, రెండో వాయి కూడా అయిపోయాక అది కూడా తీసుకుందాం. నేను ఇలాగ 3-4 వాయిల్ వేసానండి. మీకు ఎంత నచ్చితే అంత కారపూస రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/4 కేజీ వరకు రెడీ చేస్తా ఉన్నాను. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. దీంట్లో మనకు కావాల్సిన జీడిపప్పు, పల్లీలు అన్నీ వేసుకోవచ్చు. పల్లీలు అదే మంట మీద వేస్తే సరిపోతుంది. మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో కూడా లాస్ట్లో పెట్టుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే శనగలు అనేవి వేగవు. తర్వాత కరివేపాకు వేసుకుందాం మంచిగా ఫ్రై చేసేసి. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం. స్టార్టింగ్లో నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలన్నమాట. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. అలాగే కొంచెం కారం కూడా వేసుకుందామండి. ఈ మొత్తాన్ని బాగా కలపాలన్నమాట. కింద నుంచి పైకి కలిపితే మంచిగా మొత్తానికి పడుతుంది కారం, ఉప్పు, మసాలా అంతా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.